బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. సమీప దుకాణాలకు మంటలు వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అక్కడ సమీప దుకాణాలకు ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. హైదరాబాద్ మైత్రివనంలోని కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో అయితే మంటలు ఎగిసిపడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? ప్రజెంట్ అక్కడ అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? అయితే అగ్నిమాపక సంబంధించిన వారంతా కూడా సిబ్బంది చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్తో ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే మొత్తానికి చూస్తే మంటలు అదుపులోకి తీసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. మైత్రివనం కేఎస్ఆర్ యొక్క ఫ్యాన్కి సంబంధించిన భవనంలో యొక్క పూర్తిగా మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. దీంతో అక్కడున్న వ్యాపారాలకు సంబంధించిన దుకాణాలన్నిటికి కూడా దీనికి సంబంధించి ఒక ఫైర్ అంటుకుంది. అయితే ఇప్పటికే అప్రమత్తమైన పోలీసులు అక్కడి నుంచి అందరినీ కూడా పంపించేశారు. అయితే ఈ యొక్క భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దట్టంగా పొగ రావడంతో కొంత ఇబ్బంది వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. ఎందుకంటే పొగకు సంబంధించి ఇటు ఫ్యాన్లు కావచ్చు, అంతేకాకుండా కొన్ని దుకాణాలలో పూర్తిగా ఈ యొక్క మంటలు వ్యాపించడంతో ఆ దుకాణాలు కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దీంతో పెద్ద ఎత్తున ఆ యొక్క పొగకు సంబంధించి కూడా మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే ఫైర్ సంబంధి ఇక్కడికి చేరుకొని మంటలు ఆర్పడానికి తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అనే దానిపైన కూడా ఇంకా కొంత సమయం పడుతుంది, క్లారిటీ రావాలి. అయితే మొత్తానికి మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రధానంగా ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి మరికొద్ది సేపట్లో ఈ యొక్క మంటలు కూడా అదుపులోకి తీసుకోవడానికి కూడా ఫైర్ సంబంధి కూడా పూర్తిగా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దాదాపు ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడ చేరుకొని మంటలు ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే దట్టమైన పొగ రావడంతో కొంత ఆలస్యమయ్యే యొక్క సమయం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పొగ రావడంతో లోపలికి వెళ్ళి మంటలు ఆర్పాలంటే కూడా కొంత సమయం పడుతుంది. దానికి సంబంధించి ప్రజెంట్ పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చింది. దాని తర్వాత అసలు ఎక్కడెక్కడ యొక్క మంటలు అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందనే దానిపైన కూడా ప్రధానంగా దర్యాప్తు చేస్తామంటున్నారు. మరోవైపు ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం జరగడంతో రోడ్డు పైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఎందుకంటే ఈ యొక్క మంటలకు సంబంధించి ప్రధానంగా ఆ మెయిన్ రోడ్డు పైన ఉన్న భవనంలో కాబట్టి దీంతో ఒక్కసారిగా పోలీసులు ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదం మాత్రం మైత్రివనం ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ భవనంలో ఈ యొక్క చోటు చేసుకుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో ఫైర్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఫైర్ సిబ్బందితో పాటు ఇటు స్థానికంగా ఉన్న ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇప్పటికే ఘటనా స్థలానికి కూడా చేరుకొని మంటలు ఆర్పడానికి కూడా పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు మాత్రం ఎవరికి కాలేదు. దీనిపైన మంటలు ఆర్పిన దాని తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న భవనంలో అందరూ కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారిగా మంటలు రావడంతో పూర్తిగా భవనం అంటే ఎవరైతే పనిచేస్తున్నారో వారంతా కూడా రోడ్లపైకి కూడా ఉరికొచ్చారు. కింద భవనం కింద ఉన్న ఒక షాప్లకు సంబంధించి కూడా వారంతా కూడా బయటికి పరుగులు తీసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఫైర్ సిబ్బంది మాత్రం ఘటనా చేరుకొని ఫైర్ కంట్రోల్ చేయడానికి కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. పవన్, అసలు అంటే ఇంత వేగంగా మంటలు వ్యాపించడానికి కారణం ఏంటి? అక్కడ అగ్నిమాపక సిబ్బంది ఏం చెప్తున్నారు? ఎంతసేపట్లో పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? అయితే ఇప్పటికి సంబంధించి ఒక మంటలు ఒక్కసారిగా వ్యాపించాయనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే భవనంలో
ఫ్యాన్లకు సంబంధించిన పూర్తిగా ఒక గోదాం ఉంది. ఆ గోదాంలోనే మొదటగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దాంతో ఈ యొక్క మంటలు అధికంగా వ్యాపించి ఇక పక్కన ఉన్న షాపులకు కూడా పూర్తిగా అంటుకున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మాత్రం మరికొద్ది సేపట్లో అంటే గంట నుంచి ఇంకా 2 గంటల సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తిగా ఫైర్ కంట్రోల్ కానికి కొంత సమయం పడుతుందని చెప్పి కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. అయితే మొత్తానికి దీనిపైన కంట్రోల్ చేసిన దాని తర్వాత దర్యాప్తు జరిపిన దాని తర్వాత అసలు ఈ యొక్క ఫైర్ ఎక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా దానిపైన కూడా క్లారిటీ ఇస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. పవన్, అలాగే కేఎస్ఆర్ ఫ్యాషన్ భవనంలో ఉన్నవారు అంటే చూసిన వారు ఏం చెప్తున్నారు? అసలు మంటలు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే మంటలకు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఇప్పుడైతే ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అందులో నుంచి భవనం నుంచి బయటికి పరుగులు తీసాము తమ ప్రాణాలు కాపాడనుకొని మాత్రం ఒకటే విషయం చెప్తున్నారు. అయితే ఇంకా దీనికి సంబంధించి కొంత క్లారిటీ కూడా రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, దాని తర్వాత పూర్తిగా మిగతా దుకాణాలకు ఎలా వ్యాపించాయనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇస్తామని చెప్పి మరోవైపు ఇటు ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు వ్యాపారస్తులు మాత్రము పూర్తిగా మంటల్లో దుకాణాలు కాలిపోవడంతో పూర్తిగా నష్టపోతున్నామని చెప్పి కూడా ప్రధానంగా వారు కొంతమంది వాపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అనే దానిపైన కూడా మనకు యొక్క పూర్తిగా దీనికి సంబంధించి దర్యాప్తు తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ ఉంటే మాత్రం ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండేదనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే ఫైర్ మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఉంటే మాత్రం ఎక్కడైతే ఫైర్ ఉందో అక్కడ పూర్తిగా వెంటనే కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఫైర్కి సంబంధించిన సేఫ్టీ మెజర్మెంట్స్ లేవనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అది కూడా పూర్తిగా దర్యాప్తు అనంతరం కూడా పోలీసులు క్లారిటీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. పవన్, మనం విజువల్స్ లో చూడొచ్చు ప్రమాద తీవ్రత అంటే మంటలు ఎంత వేగంగా వ్యాపిస్తున్నాయి. అక్కడ చుట్టుపక్కల షాపులకు కూడా మంటలు అంటుకుంటున్నాయి. సో పోలీసులు ఏం చెప్తున్నారు? అగ్నిమాపక సిబ్బంది ఎంత త్వరితగతిన మంటలు అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది? అయితే ఫైర్ మాత్రం ఒక్కసారిగా చాలా ఫాస్ట్గా ఆ యొక్క దీనికి సంబంధించి మనం చూస్తున్నాము. పక్క షాపులు అన్నింటి కూడా చాలా ఫాస్ట్గా ఫైరు దీనికి సంబంధించి చూస్తున్నాం. అయితే మొత్తానికి దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు ఇంకా ఈ యొక్క ఫైర్ కంట్రోల్ తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడ చేరుకున్నాయి. పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఓవరాల్గా చూస్తే మంటలు అన్నీ కూడా అదుపులోకి వస్తేనే పూర్తిగా క్లారిటీకి తెలుస్తుందనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్నారు. పవన్, అలాగే ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్లనే ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇప్పటికైనా అధికారులు అంటే వాళ్ళ డ్యూటీ సక్రమంగా నిర్వహించే అవకాశం ఉందా? అయితే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఉందా లేదా అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు జరిపిన దాని తర్వాత మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ ఉంటే ఇంత పెద్ద మేజర్ ఇన్సిడెంట్ కాకుండొచ్చు అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు ఫైర్ సేఫ్టీ పూర్తిగా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఉంది అనే దానిపైన కూడా మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత పోలీసులు అసలు ఏం జరిగింది మినిట్ టు మినిట్ దీనిపైన కూడా ఆరా తీసిన దాని తర్వాత ఫైర్ సేఫ్టీ లేకుంటే మాత్రం వారిపైన కేసు కూడా నమోదు చేస్తారు. అంతేకాకుండా ఫైర్ మెజర్మెంట్స్ కంపల్సరీగా ఉండాల్సిందే అని చెప్పి కూడా గతంలో చాలాసార్లు కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా ఈ యొక్క బిల్డింగ్ యజమాని కావచ్చు, అంతేకాకుండా షాపులకు సంబంధించిన వారంతా కూడా ఇప్పటికే దీనిపైన పోలీసులు ఆరా తీస్తారు. ఆరా తీసిన దాని తర్వాత ఖచ్చితమైన సమాచారం వస్తుంది. దాని తర్వాత పోలీసులు తదుపరి యాక్షన్ మాత్రం ఉంటుంది అనేది మాత్రం మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ మెట్రో పిల్లర్ ఎత్తులో అయితే మంటలు ఎగిసిపడుతున్నాయి. 104 సమీపంలో ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ పోలీసులు చేరుకున్నారా పవన్? ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అలాగే చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు కానీ ప్రజలు కానీ ఏమి చెప్తున్నారు? అయితే ఇప్పటికైతే పోలీసులు ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది ఒక్కసారిగా దీనికి సంబంధించి సమాచారం ఇవ్వడంతో వారు కూడా సకాలంలో కూడా చేరుకొని మంటలు ఆర్పడానికి కూడా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే మంటలు కంట్రోల్కి వస్తే మాత్రం పూర్తిగా ఈ యొక్క ఫైర్ సంబంధించి కూడా కొంత ఎక్కడ ప్రమాదం చోటు చేసుకోకుండా ఉంటుందనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిని రానివ్వకుండా కూడా చూస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ దట్టంగా ఒక పొగతో పాటు మంటలు కూడా వ్యాపిస్తున్నాయి కాబట్టి ఎలాంటి ప్రాణం సంబంధించి నష్టం కాకుండా పోలీసులు కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూసి ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని మంటలు అదుపులోకి తీయడానికి కూడా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఈ యొక్క మెట్రో స్టేషన్ పక్కన ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా దీనికి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పోలీసులు కూడా మోహరించారు. అక్కడి నుంచి ఎవరు కూడా బయటికి రానివ్వకుండా చూసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా మాత్రము ఫైర్ కంట్రోల్కి వచ్చిన దాని తర్వాత పూర్తి సమాచారం ఇస్తామని అంటున్నారు.
అలాగే పవన్, మెట్రో పిల్లర్ ఎత్తులో మంటలు వ్యాపిస్తున్నాయంటే అంటే ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ అసలు ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏమై ఉంటాయని భావిస్తున్నారు? ఫైర్ సేఫ్టీ కాకుండా ప్రమాదం మాత్రము చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగుతున్నాయి. అంటే మెట్రో పిల్లర్ వరకు కూడా ఈ యొక్క మంటలు వ్యాపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అందుకే త్వరగా ఈ యొక్క మంటలు అదుపులోకి తీసుకురావడానికి కూడా పోలీసులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మరికొద్ది సేపట్లో కూడా మంటలు అదుపులోకి వస్తాయి. ఎందుకంటే దట్టమైన పొగ రావడంతో కొంత ఫైర్ కంట్రోల్ చేయడానికి కూడా కొంచెం కష్టమవుతున్న నేపథ్యంలో అయినా కూడా ఫైర్ సిబ్బంది పూర్తిగా మంటలు అదుపులోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు చూస్తే ఈ యొక్క మంటలు ఇంకా ఎగిసిపడితే మాత్రము ఈ యొక్క మెట్రోకి సంబంధించి కూడా రైలు కూడా ఆపేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అటు నుంచి మంటలు వ్యాపించిన నేపథ్యంలో మెట్రో రాకపోకలు కూడా నిలిపివేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని ఫైర్కి సంబంధించి మంటలు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అలాగే పవన్, ఇప్పటివరకు ప్రస్తుతం ఎన్ని దుకాణాలకు ఈ మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది? అయితే ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి దాదాపు 5 నుంచి 6 షాపులకు కూడా పూర్తిగా వ్యాపించినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే ఆ షాపులకు సంబంధించి ఏ షాప్స్ ఉన్నాయనేది మాత్రము ఇంకా అందులో మనకు కొంత తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అందరూ కూడా ప్రాణాలతో పూర్తిగా రోడ్లపైకి పరుగులు తీసిన పరిస్థితి చూస్తున్నాము. దాని తర్వాత ఈ యొక్క ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందించారు. వారు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఓవరాల్గా పూర్తిగా ఈ యొక్క మంటలు మరి గంట సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే పవన్, మనం విజువల్స్ లో చూస్తే చాలా పెద్ద ఎత్తున ఈ మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా? ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది? అయితే విజువల్స్లో చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలకు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఇక్కడ పూర్తిగా దట్టమైన పొగతో పాటు మంటలు అతి వేగంగా పూర్తిగా కాలిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ యొక్క మంటలు అదుపులోకి తీసుకురావాలంటే కూడా కొంత సమయం పడుతుంది. దానికి సంబంధించి ఫైర్ సిబ్బందితో పాటు లోకల్ పోలీసులు కూడా పూర్తిగా దీనికి సంబంధించి శ్రమిస్తున్నారు. అయితే ఈ యొక్క మంటలు మాత్రము ఇంకా ఇంత టైం పడుతుందంటే 1 నుంచి 2 గంటల సమయం పడుతుందని చెప్పి ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఒక్కసారిగా మంటలు అంటుకోవడం, అతి వేగంగా పక్క షాపులకు వ్యాపించడం, ఇదంతా కూడా క్షణాల్లో జరిగిపోయిన నేపథ్యంలో ఎవరు కూడా వెంటనే ఫైర్కి సంబంధించి వాటిని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా దట్టమైన పొగతో పాటు ఆ షాప్లో సామాన్లు కూడా పూర్తిగా కాలిపోవడంతోనే ఇదంతా కూడా ఫైర్ చాలా ఫాస్ట్గా వ్యాపించిందనేది మాత్రము మనకు తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు పవన్? అగ్ని ప్రమాదానికి సంబంధించి పోలీసులు పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత దర్యాప్తు జరుపుతాము. ఇది ఫైర్కి సంబంధించి యొక్క పూర్తిగా దర్యాప్తు చేయాలి. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఇంకా ఏదైనా ప్రమాదం వల్ల చోటు చేసుకుందా అనేది మాత్రము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తామన్నారు. ప్రాథమికంగా మాత్రము ఇలాంటి యొక్క ఘటన మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని చెప్పి పోలీసులు కొంత అంచనాకు వచ్చినా కానీ పూర్తిగా దర్యాప్తు తర్వాతనే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. అలాగే పవన్, మెట్రో పిల్లర్ ఎత్తులో మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మెట్రోను కూడా ఆపేసే అవకాశం ఉందా మంటలు ఎక్కువగా వ్యాపిస్తే? అయితే మంటలు ఇప్పుడు అదుపులోకి వస్తే మాత్రము రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయి. ఒకవేళ మంటలు మాత్రం అదుపులోకి రాకుండా ఇంకా పెద్ద ఎత్తున ఎగిసిపడితే మాత్రము మెట్రో రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మెట్రోకి కూడా మంటలు వ్యాపిస్తే మాత్రం ఇంకా పెను ప్రమాదం చోటు చేసుకుంటుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యగానే ఈ యొక్క రాకపోకలు కూడా నిలిపివేశారు. ప్రజెంట్ మాత్రము ఈ యొక్క మంటలు కొంత అదుపులోకి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా ఫైర్ పూర్తిగా కంట్రోల్కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే అక్కడికి ఎంతమంది అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు? అక్కడ కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో ఉన్న పనిచేస్తున్న వ్యక్తులు ఏమని చెప్తున్నారు దీనికి సంబంధించి? అయితే ఎవరు కూడా ఇప్పటికీ ఎలాంటి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే అంతా కూడా షాక్లోనే ఉన్నారు. ఎందుకు అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానిపైన కూడా వారు ఒక్కసారిగా ఆ పెను సంఘటన చోటు చేసుకోవడంతో వారంతా కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కేఎస్ఆర్ భవనంలో దీనికి సంబంధించి ఒక్కసారిగా మంటలు రావడము, వారంతా కూడా ప్రాణాలతో పూర్తిగా దీనికి సంబంధించి వారు రోడ్లపైకి పరుగులు తీయడము, ఇదంతా కూడా రెప్పపాటులో జరిగిపోయిన ఘటనగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రము ఎవరు కూడా అంటే ఎలా యొక్క మంటలు వ్యాపించాయనే దానిపైన కూడా తమకు తెలియాల్సింది అని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే షాపుకు సంబంధించిన యజమానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అసలు ఏం జరిగిందనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. అయితే మంటలు
పూర్తిగా అదుపులోకి వచ్చింది. దాని తర్వాత షాప్ యజమానితో పాటు ఇక కింద ఉన్న దుకాణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యజమానులను కూడా పూర్తిగా విచారించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. దాని తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, ప్రజెంట్ పోలీసులు ఆ యజమాని విచారించడం జరుగుతుందా, చుట్టుపక్కల ప్రజల్ని కానీ? అయితే ఇప్పటికైతే మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత యజమానిని విచారిస్తారు. దాని తర్వాత షాప్లకు సంబంధించిన వారిని కూడా విచారించిన దాని తర్వాత చూస్తే మాత్రము ఈ యొక్క మంటలు ఎలా వ్యాపించాయి, ఎలా చోటు చేసుకుంది అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతారు. దాని తర్వాత షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయనే దానిపైన కూడా పోలీసులు అప్పుడు మనకు సంబంధించి చాలా పవన్, రాజ్ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. పొగ మధ్యలో నుంచి కూడా మెట్రో ట్రైన్ వెళ్తుంది. అంటే అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయో, మంటలు అయితే చాలా వేగంగా అక్కడ వ్యాప్తి చెందుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. సో మంటలు కనుక ఇంకా వేగంగా వ్యాప్తి చెందితే మెట్రో రాకపోకలు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మనం చూడొచ్చు, రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా మీకు చూపెట్టడం జరుగుతుంది. సో పొగల మధ్యలో ఇటు మెట్రో ట్రైన్ వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. సో హైదరాబాద్ మైత్రివనంలోని కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. బట్ ఈ అగ్ని ప్రమాదం అయితే చాలా పెద్ద ఎత్తున జరిగింది. అసలు ఈ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో ఇంకానైతే ఒక క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్, మనం చూడొచ్చు అక్కడ పొగలైతే దట్టంగా అలుముకుంటున్నాయి. పొగల మధ్యలో నుంచే మెట్రో ట్రైన్ వెళ్తుంది. సో ఎలా చూడాలి? మెట్రో రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఏమైనా ఉందా? ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది అక్కడ? అయితే